మీ పేరేంటండి? నా పేరు బాలకోటమ్మ. మీ ఇల్లు మీదనా? మాది కదమ్మా, ఖాళీగా ఉందని వేసుకున్నానమ్మా. మీ ఇల్లు ఎక్కడ మరి? ఏ స్థలం లేదమ్మా నాకు. ఎందుకని? అప్పుడు భార్య లేకపోయేటప్పటికి ఇక తాగి తిరుగుతాను, అమ్మేసాము. ఏం చేస్తాయి, భార్య లేకపోతే ఇల్లు అమ్మేసుకుంటారా? వెళ్ళిపోయిందమ్మా. ఎందుకు వెళ్ళిపోయింది? అదే తల్లి, ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆ పల్లెటూరులో నేను ఎక్కడ ఉన్నాను ఏంటి అని చెప్పేసి వెళ్ళిపోయిందమ్మా. పిల్లలు ఉన్నారా మీకు? ఒక ఆడపిల్ల అయితే పిల్లని కూడా వాళ్ళ అమ్మేమంటే వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు వెళ్ళిపోయారు? మీ పాప వయసు ఎంత ఉన్నది అప్పుడు? సంవత్సరం పిల్లప్పుడే వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాలు అవుతుందమ్మా వెళ్ళిపోయి కూడా. అంటే బాధ్యతారహితంగా, అంటే బాధ్యత, ఇంటి బాధ్యత, భార్య బాధ్యత, పిల్లల బాధ్యత పట్టించుకోలేకపోతేనే ఎవరైనా భార్యలు అలా విరక్తి చెందుతారు. ఆ విరక్తితో ఇల్లు అమ్మేశారు. అవునమ్మా. ఎంతకమ్మ మీరు అప్పట్లో? 4 సెంట్లు 4 ఏళ్ళు చొప్పున ఇచ్చామమ్మా. 4 సెంట్లు 4,000. సెంటు 1000 రూపాయలు చెప్పిన అమ్మేశారు. అవునమ్మా. 4 సెంట్లు అంటే సెంటు 48 గజాలు అంతేనా? అంతే తల్లి. 200 గజాలు మంచి స్థలం. ఇప్పుడు అమ్ముకుంటే ఎంత వస్తుంది? ఇప్పుడు అమ్ముకుంటే సెంటు వచ్చేసి 3 కోట్ల దాకా ఉందామా. మరి ఈ రోజు నువ్వు కోటీశ్వరుడు అయ్యి ఉండేవాడివి. ఆ రోజు అమ్ముకోకుండా ఈ రోజు అమ్ముకొని ఉంటే మరి ఏం చేస్తావు తల్లి, శనేశ్వరం నెత్తి మీద కూర్చుంది. ఇంట్లో ఆడ మనిషి లేనప్పుడు మనం ఏం చేసినా చాలా మంది కాదమ్మా. మీరు స్నానం చేసి ఎన్ని రోజులు అయింది? స్నానం చేసి ఇప్పటికో వారం అవుతుందమ్మా. అంతేనా? అంతే. అవి చేతులేనా? అవి మరి అది అవి చేతులేనా? కనీసం చేతులు కడుక్కుని అన్నం తింటారా? తినరా? కడుక్కుంటాను, తింటాను. కడుక్కునే చేతులు అలా ఉంటాయా? ఒకసారి అలా చూసుకోండి, మీకు మీరే ఇలా చూసుకోండి. బాగానే ఉండాలి. మీ కాళ్ళు చూడండి, మీ కాళ్ళు నిండా ఈగలు ఉన్నాయి. మీ కాలు పక్కన నా కాళ్ళు ఉన్నా కూడా నా కాలు మీద ఒక ఈగ కూడా వాలట్లేదు. మీకు నేనేమైనా సాయం చేద్దామని వచ్చాను. తాగి ఆయక వాటర్ వేసుకుని పడుకుంటాను అంటున్నారు. ఇంక నేను ఎలా ముందుకు వస్తాను మీలాంటి వాళ్ళకి సాయం చేయాలంటే? వాటర్ వేసుకు పడుకున్న వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? నేను ఏమి ఇవ్వద్దు, ఇవ్వద్దని నేనే చెబుతున్నా. పాములు వస్తున్నాయా? వచ్చినా ఏమనో వెళ్ళిపోతాయి. అంటే ఏమైనా అంటే ఏమనవని కాదు, మామూలుగా అవి మీతో మాట్లాడడం గట్ట చేస్తాయి. వచ్చి పడుకుంటే పక్క అయ్యే వెళ్ళిపోతాయి. మీ పక్కన వచ్చి పడుకుంటాయి? నేను ఎప్పుడుగో తాగి వస్తాను, పడుకుంటా, కింద పడుకుంటాను. లేకపోతే అదిగో ఇరిగిపోయిన మంచం చేసుకొని ఇక్కడ పడుకుంటా. పడుకుంటే వస్తాయా? వస్తే అయ్యే వెళ్ళిపోతాయి. ఆడదాన్ని అయ్యే వెళ్ళిపోతాయి. నన్ను ఏమాను. అంటే మీ పక్కన వచ్చి పడుకుంటాయి? వెళ్ళిపోతాయి, అయ్యే వెళ్ళిపోతాయి. నన్ను ఏమాను. వచ్చి పడుకుంటాయి? వచ్చి పడుకుంటే అయ్యేమో మిమ్మల్ని ఏమనవు. ఒకవేళ కాటేస్తున్నాయేమో, ఆ విషయం మీకు ఎక్కట్లేదేమో. అవి పక్కన పడుకుంటే ఎందుకు ఊరుకుంటాయి పక్షి? మీరు ఎందుకు భయపడట్లేదు? ఏది మీ చేతులు మరొకసారి చూపించండి. అవి పాము చేతుల్లాగా ఉన్నాయి. అట్టా చెబుతుంది. పాములు ఎప్పుడైనా చంపారా మీరు పాముని? నేను ఎప్పుడు చంపలేదమ్మా. మాట్లాడతారా? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి. రక్తపింజర్ కూడా వస్తుందమ్మా. వచ్చినా పిలుస్తారు, వాటంతటికి అయ్యే వస్తాయి. వాటికి ఏం పెడతారు? బిస్కెట్లు? ఏమీ లేవు తల్లి, మాకోటి లేదు. ఇప్పుడు తాగి ముందుగా డబ్బులు లేవు. అది ఇంకా వాటికి ఏం పోస్తారు? వాటికి ఏం పోతాం, మీకు పోసుకోవడానికి డ్రింక్ కి డబ్బులు లేవు. ఇంట్లో వస్తున్నప్పుడు నీకు ఎలా తెలుస్తుంది? అవి వచ్చి ఆ మంచం మీద పరుపు కింద వచ్చి బొల్లాడుతూ ఉంటాయి. మెత్తగా తగిలిద్ది నాకు. ఏ పోతలు పో అని చెప్పి ఇట్లా ఆగి ఆ టిష్యూ దిగుతాను. ఆ కంతలో నుంచి అడి పోతాయి. ఇకంతే, నేనేమన్నా అయ్యే పోతాయి అని వెలకొండ సరేలే. అయితే రండిగో బియ్యం ఇస్తున్నాను నీకు. సరేనా? వండుకో. అవి గట్ట అమ్మేసి మళ్ళీ 1/4 మంది తెచ్చుకున్నావు కదా. అవి బియ్యం 10 కిలోల బియ్యం. అవన్నీ ఏంటి చూడు ఒకసారి. అబ్బా, పాములు వస్తాయి. ఏమి ఇవ్వట్లేదు. అందులో బిస్కెట్ ప్యాకెట్లు 3-4 ఉంటాయి. 2 తిని ఒకటి అట్లకి ఇవ్వు. సరే తల్లి. ఇగో టవలు. స్నానం చెయ్యు ఈ రోజైనా. రోజు చెయ్యు అంకుల్, నీ ఆరోగ్యానికి మంచిది. ఇలాగ ఈ రోజు నువ్వు గట్టిగా ఉన్నావు కాబట్టి పర్వాలేదు. ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత ఇదంతా నీ బాడీలోకి లోపలికి వెళ్ళిపోయి నీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఏం అవ్వదని అనుకోకు. ఇప్పటికి ఏమీ కాదు. నువ్వు 1/4 మందికి వెళ్ళి వచ్చినంత వరకు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు. తర్వాత నీకు 1/4 తెచ్చి ఎవరు నీ చుట్టూ పాములు ఉంటే ఎవరైనా వద్దాం అనుకున్నా కూడా నీకు ఆరోగ్యం పాడైన దానికి ఎవ్వరు రారు. ఆ పాములు ఏమో నేను తీసుకొని వెళ్ళలేవు. అది గుర్తుపెట్టుకొని రోజు స్నానం చెయ్యు. అన్నం తినకపోయినా స్నానం ఒంటికి మంచిది. తీసుకో. డబ్బులు మాత్రం ఇవ్వటం లేదు. మామూలుగా అందరికి ఇచ్చాను, నీకు మాత్రం ఇవ్వటం లేదు. సరేలేవా? అది సరే, నేను వెళ్ళొస్తాను. ఓకే మరి.